సారీ సార్, సిగ్నల్ ప్రాబ్లం వల్ల రైట్, కనెక్ట్ కంటిన్యూ అవ్వలేదు కంటిన్యూ బయటకు అండి, రావడం. కంటిన్యూ మాట్లాడండి. సార్, వల్లభనేని వంశీ గారి గురించి ఏం చెప్తాం సార్? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ చట్టం తన పని తను చేసుకుపోతుంటే వీళ్ళు పారిపోయి పరారీలో ఉన్నారంటే ఏమనుకోవాలి సార్? ప్రజలు కూడా ఆ రోజు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా వైజాగ్ లో వీళ్ళు అర్ధరాత్రి 3 గంటలకు కూడా హోటల్ మీద దాడి చేసి ఎలాగ ఆయన్ని హింస పెట్టారు, ఎలాగ ఇబ్బంది పెట్టారు, అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ సిబ్బందిని కానీ అర్ధరాత్రి 3 గంటలకు కూడా నిద్రపోనివ్వకుండా ఎలాంటి ఇబ్బందులు గురి చేశారో ప్రజలందరికీ తెలుసు సార్. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు చిన్నవి కాదు సార్. ఇక ఆయన రోడ్ షో చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద కరెంటు తీసేసేసి పోలీస్ అధికారిని పంపించి నడి రోడ్డు మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించడానికి ప్రయత్నించడం, అనేక సార్లు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవి అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, లోకేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, అలాగే మన భువనేశ్వరి గారిని ఎంత ఇబ్బంది పెట్టారన్నది ప్రజలందరికీ తెలుస్తారు. కానీ ఆ ఇబ్బందులు అన్ని తట్టుకొని కూడా ఆ రోజు ఎక్కడికి పారిపోలేదు. ఆ ముఖ్యమంత్రులు వర్యులు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడికి పారిపోలేదు సార్. ప్రజల మధ్య నిలబడ్డారు. నిలబడి దొమ్మన్న వ్యక్తులుగా ప్రజా సమస్యల మీద గళవెత్తి మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ పారిపోతుందంటే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అటువంటివి, ప్రజల్లో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అటువంటివి. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోయినటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. ఇవాళ రోజా దాక్కుంటుంది, అంబటి రాంబాబు దాక్కుంటున్నాడు, వల్లభనేని వంశీ దాక్కుంటున్నాడు, కొడాలి నాని దాక్కుంటున్నాడు. సన్నబియ్యం అడిగితే నీ అమ్మ మొగుడు ఇస్తానని చెప్పామని మాట, నోటి దురద మాటలు మాట్లాడినటువంటి కొడాలి నాని, ఇలాంటి వ్యక్తులను అయితే మాత్రం ప్రజా కోర్టులోని ప్రజలు ఇప్పుడు శిక్షించారు. కాబట్టి ఖచ్చితంగా చట్టం కూడా తన పని తను చేసుకుని పోవాలి సార్. ఎందుకంటే ఇవాళ రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడు కూడా ప్రజాగలంగా ఎప్పుడు నిత్యం పనిచేస్తూ ఉంటాయి. ఆ రోజు మనం చూడొచ్చు, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి దాడులు చేశారు, ఎలాంటి ఆ దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి కృష్ణవేణి గారు, మీరు అంటున్నట్టుగానే చట్టం తన పని తాను చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏ చట్ట ప్రకారమే శిక్ష ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు పోలీసు వ్యవస్థ అనేది. కానీ ఆ వ్యవస్థలోనే చాలా మంది ఇంకా సహకరిస్తున్నారు కదా గత ప్రభుత్వానికి అనే మాటలైతే చాలా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కేసులు పెట్టే టైంలో, కేసులు కట్టే టైంలో దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో శిక్షకు సంబంధించి కొంచెం తగ్గించి కట్టడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సహకరించడం కావచ్చు, ఇవి కూడా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి సార్. ఎందుకంటే ప్రక్షాళన అనేది ఒకేసారి జరగాలంటే మనం కూడా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవి ప్రక్షాళన అనేది మొదలు పెట్టింది. కాకపోతే ప్రక్షాళన అనేది ఒకేసారి జరగదు. కాబట్టి మొన్న కూడా మనం చూసుకోవచ్చు సార్, మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లోకి షూతో వెళ్ళిపోయాడు ఒక పోలీస్ అధికారి. వెళ్ళిపోతే వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదే వ్యక్తి అక్కడ ఉన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఇది వరకు ఆ అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి అరాచకాన్ని సృష్టించాడు, ఎలాంటి విధానాలు పాటించాడు అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇలాంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వానికి, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీకి సహకరించేటువంటి విజయులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు న్యాయపరంగా కానీ చట్టపరంగా కాకుండా వైసీపీ వాళ్ళకి ఇంకా కొమ్ము కాస్తున్నట్టు వ్యవహరిస్తే కనుక వాళ్ళకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారండి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పారు. అలాంటి కొంతమంది అధికారులు కూడా, అంటే గంజాయి అంటే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పడం ఉండదు, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదైనా దానికి సంబంధించి చర్యలు తీసుకోవడమో ఏదైనా చేస్తే బాగుంటుంది. అలాగే సార్, ఎందుకంటే తులసి వనంలో ఇలా గంజాయి మొక్కల్లాగా ప్రతి చోట ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళను ప్రజలేం చేయలేరు. ప్రజలను మామూలుగా రాజకీయ నాయకులను అయితే వాళ్ళని పక్కన పెట్టడం కావచ్చు, ఓట్లు లేకపోవడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ అధికారులను చేయాల్సింది రాజకీయ నాయకులే, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే. అవును సార్, అవును. దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికినప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా